ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వెస్ట్ బెంగాల్లో జరిగిన వీడియో ఎంత దారుణంగా ఉందో మీరు చూస్తున్నారా? అంటే హిందువుల తాలూకా బొమ్మలు ఆ వెహికల్స్పై ఉంటుంటే మన ముస్లిం సోదరులు ఏం చేస్తున్నారంటే, అంటే ఇక్కడ కాదు, మన ఏపీ తెలంగాణ కాదు, వెస్ట్ బెంగాల్ది వీడియో. మన ముస్లిం సోదరులు ఏం చేస్తున్నారంటే అంటే ఎంత దారుణంగా వాళ్ళపైన అటాక్ చేస్తున్నారు మీరే చూడండి. అంటే ఇది వక్ఫ్ బోర్డ్, అంటే వక్ఫ్ బోర్డు అమలైంది, వక్ఫ్ బోర్డు పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు అమలు చేశారు అనే నెపంతో ఏం చేశారంటే ఈ వెస్ట్ బెంగాల్లో ఏం చేశారంటే అల్లర్లు సృష్టిస్తున్నారు. ఈ అల్లర్లు సృష్టించిన వలన మనకు ఏమైనా లాభం ఉందా అంటే, నేను ముస్లిం సోదరులకి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ అల్లర్లు సృష్టించడం వల్ల ఏమైనా లాభం ఉందా? భారతదేశం అనేది లౌకిక సామ్రాజ్యం, అంటే అన్ని మతాలు కూడా సమానమే, అందరూ కూడా అన్నబాయిల్లా బ్రతికే దేశం మనది. మరి ఇలాంటి దేశంలో కొంతమంది, నేను ముస్లిం సోదరులకు అందరం లేదు, కొంతమంది అల్లర్లు సృష్టించి ఇప్పుడు ఆ వెహికల్ మీద రాముడు బొమ్మ, ఏదో విష్ణు బొమ్మ, ఏదో బొమ్మ ఉంది, ఆ బొమ్మ ఉన్నంత మాత్రాన, భగవంతుడి తొలక ఫోటో ఉన్నంత మాత్రాన మీకైనా ఏమైనా నష్టం అంటూ ఉందా? ఇప్పుడు అంటే దానివల్ల మీకేమైనా నష్టం వాటిల్తో చెప్పండి, ఆ బొమ్మ తీస్తారని. కానీ వక్ఫ్ బోర్డు అనేది పార్లమెంట్లో అది జరిగిన విషయాన్ని మీ తోలక ఎవరైతే మీరు ఎన్నుకున్న ఎంపీలు ఇంటికి వెళ్ళి ధర్నా చేయండి. ఇప్పుడు ఒక క్రికెట్లో మనం ఒకసారి పాకిస్తాన్ అంటే శ్రీలంక ఇండియా ఫైనల్ మ్యాచ్, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది, శ్రీలంక గెలిచి కప్పును పట్టుకెళ్ళిపోయింది. అప్పుడు కలకట్టాలో ఏం చేశారంటే సౌరవ్ గంగూలీ ఇంటికి ముట్టడించి ఆ ఇళ్ళ గేట్లు ఇవన్నీ ధ్వంసం చేశారు. అలాగేంటంటే పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లు గెలిచిన తర్వాత మీ తాలూకా పార్లమెంట్ సభ్యులు ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి ధర్నాలు చేయండి. కానీ వాళ్ళ ఇంటికి ధర్నా చేసి ఆ గేట్లన్నీ, ఆ కార్లన్నీ ధ్వంసం చేయండి. అంతేగాని మామూలు సామాన్య ప్రజల మీద మీ తాలూకా అజమాయిషీ చెలాయించి ఒక 10 మంది 20 మంది గుంపుగా ఏర్పడి మత విద్వాంసాలు రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై